ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టనున్న సీడ్ బిల్లో సవరణలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సీడ్ అండ్ ఫర్టిలైజర్ డీలర్లు పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన తపాలా శాఖ కార్యాలయంలో ఉన్న పోస్టల్ బాక్సులో ఉత్తరాలను పంపించారు. ఈ సందర్భంగా ఆగ్రో డీలర్స్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వము నూతనంగా సీడ్ బిల్లో సవరణలు చేపట్టాలని డిమాండ్ చేశారు. 1966లో రూపొందించిన సీడ్ బిల్ చట్టం యథావిధిగా కొనసాగుతుందని, అయితే కేంద్ర ప్రభుత్వము ఈ సంవత్సరము ఈ సీడ్ బిల్లులో సవరణలు చేయాలని చూస్తుందని, కొత్తగా ప్రవేశపెట్టిన సీడ్ బిల్లు ద్వారా ఇటు రైతులకు కానీ ఇటు ఆగ్రో డీలర్లకు కానీ తీవ్రంగా నష్టం వాటిల్లే అవకాశం ఉన్నందున రైతులకు న్యాయం జరిగే విధంగా, డీలర్లకు న్యాయం జరిగే విధంగా కొన్ని సవరణలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీడ్ అండ్ ఫర్టిలైజర్ డీలర్లు తపాలా శాఖలో పోస్ట్ ఆఫీసులో ఉత్తరాలను కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఎన్నికల సిబ్బంది, రిటర్నింగ్ అధికారులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ రాజాశీషా సూచించారు. ఈరోజు ఉట్నూరు రెవెన్యూ డివిజన్లోని ఉట్నూరు అలాగే ఇంద్రవెల్లి కేంద్రాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ సహాయ కేంద్రాలను అలాగే ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తొలి విడతలో జరిగే 165 గ్రామ పంచాయతీ సంబంధించిన ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు. ఇబ్బందులు ఎదురైతే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని ఎన్నికల సిబ్బందికి సూచించారు. అలాగే తొలి విడత జరిగే 165 గ్రామాలలో సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించిన వాటిలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. అలాగే ఎన్నికల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులైనా ఎదుర్కొనేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్నికల సిబ్బందికి సూచించారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే స్థానిక సంస్థల ఎన్నికల వేళ గులాబీ పార్టీలో చేరికల జోష్ కనిపిస్తుంది. జిల్లాలోని బోధ్ నియోజకవర్గంలోని గుడియత్నూర్ అలాగే బజారత్నూర్ మండల కేంద్రాల్లో పర్యటించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో పలువురు యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గుడియత్నూర్లోను అలాగే ఇటు బజారత్నూర్లోను పార్టీలో చేరిన యువకులకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ 10 పాలనలో గ్రామాలలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగాయని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసే తాము బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ యువకులు పెద్ద ఎత్తున రాజకీయాల్లోకి రావాలని, అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు కృషి చేయాలని పిలుపునిచ్చారు.